నమస్తే అందరికి. ఎంఏ టీవీ ద వాయిస్ ఆఫ్ విలేజెస్ కి స్వాగతం. విజయవాడ నగరంలో కుటుంబ కలహాలు ప్రాణాంతక స్థాయికి చేరుకున్నాయి. వాంబే కాలనీలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఘటన స్థానికులను షాక్ గురి చేసింది. అక్క భర్త తన మరదలిపై కోపోద్రికుడై కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం కుటుంబాలలో గత కొన్ని రోజులుగా ఆస్తి మరియు వ్యక్తిగత విభేదాలపై తగాదాలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి మళ్లీ కుటుంబాల మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఆగ్రహానికి గురైన నిందితుడు కొడవలి తీసుకుని మరదలిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. బాధితురాలు తీవ్ర గాయాలతో కుప్పగూలిపోయింది. ఇంట్లో ఉన్న ఇతర కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. వెంటనే సమాచారం అందుకున్న నున్న పోలీస్ స్టేషన్ సిబ్బంది తక్షణమే ఘటన స్థలానికి చేరుకుని బాధితురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె పరిస్థితిని గమనించి అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడికి కఠినమైన శిక్ష విధించాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి అరెస్టుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు నున్న సిఐ తెలిపారు. కుటుంబ కలహాల కారణాలు, దాడికి దారితీసిన సంఘటనపై మరింత విచారణ కొనసాగుతుంది. స్థానిక ప్రజలు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కుటుంబ విభేదాలు ఇంతటి హింసకు దారితీస్తున్నాయన్న విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.